కాంగ్రెస్ పార్టీలో సీఎంతో సహా ఎవరికైనా ఒకటే గౌరవం ఉంటుందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కూడా అదే గౌరవం ఇస్తున్నామన్నారు. రాజగోపాల్ రెడ్డి నిన్నటి వ్యాఖ్యలపై మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ రెడ్డి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సిరీసా కొద్దిసేపటి కిందటే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. అనేక అంశాలను ఆయన మీడియా ముందు ప్రస్తావించారు. ప్రధానంగా ఆయన ప్రస్తావించిన అంశాలలో నిన్న రాజగోపాల్ రెడ్డి బాహాటంగా చేసిన విమర్శలు, పార్టీ మీద చేసిన విమర్శలతో పాటు ముఖ్యమంత్రికి ఆయనకు మధ్య గ్యాప్ వచ్చిందని చెప్పి అనే అంశం కూడా ఆయన ప్రస్తావన చేశారు. అదేవిధంగా ఎస్ఐఆర్కి సంబంధించి కూడా ఏ విధంగా పార్టీ ముందుకు పోతుందా ఆ అంశం మీద కూడా ఆయన స్పందించారు. ఈ నాలుగైదు ముఖ్యమైన అంశాల మీద ఆయన ప్రస్తావన చేశారు. ప్రధానంగా రాజగోపాల్ రెడ్డి విషయం తీసుకుంటే రాజగోపాల్ రెడ్డి పార్టీలో చేరినప్పుడు ఆయనకు అధిష్టానం హామీ ఇచ్చింది. అయితే అధిష్టానం హామీ ఇచ్చింది కాబట్టి అధిష్టానం మీద దానికి ఆయన సంబంధించి చూసుకోవాలి. కానీ ఆయన ఏదైనా ఉంటే కూడా పార్టీకి సంబంధించి పార్టీ ఫోరంలో మాట్లాడాలి తప్ప బాహాటంగా బహిరంగంగా ఆయన పార్టీ మీద విమర్శలు చేయడం కానీ పార్టీకి నష్టం కలిగించేటట్టుగా మాట్లాడడం కానీ చేయకూడదు. నిన్న ఆయన మాట్లాడిన మాటలను పార్టీ తీవ్రంగానే పరిగణిస్తున్నట్టుగా ఆయన స్పష్టం చేశారు. రాజగోపాల్ రెడ్డి ప్రజానాయకుడు, అదేవిధంగా తనకు ఒక మిత్రుడు అని చెప్పేసి చెప్తూనే పార్టీ పరంగా పార్టీకి నష్టం కలిగించే విధంగా మాట్లాడితే తాను పీసీసీ అధ్యక్ష హోదాలో తాను చేయాల్సిన పని తాను చేయాల్సి వస్తుందని చెప్పి కూడా ఆయన హెచ్చరించారు. రాజగోపాల్ రెడ్డితో పాటు ఎవరైనా సరే పార్టీ గీత దాటి పార్టీకి నష్టం కలిగించేటట్టుగా మాట్లాడితే పార్టీ చూస్తూ ఊరుకోదని చెప్పి కూడా స్పష్టం చేశారు. అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే కాబట్టి, అదేవిధంగా రాజగోపాల్ రెడ్డికి ఇచ్చిన హామీ కూడా ఏఐసిసి కాబట్టి ఆయన సంబంధించి చర్యలు కావచ్చు, లేకపోతే నోటీసులు కావచ్చు, అవన్నీ కూడా అధిష్టానం చూసుకుంటుంది. అధిష్టానం దృష్టికి ఇప్పటికే ఈ విషయం పోయింది కాబట్టి మేమంతా కూడా తీవ్రంగా పరిగణిస్తున్నాము. దాన్ని ఏ విధంగా సార్ట్అవుట్ చేయాలన్న దాని మీద కూడా చర్చిస్తున్నట్టుగా చెప్తారు. మరొక వైపు ముఖ్యమంత్రికి పీసీసీ అధ్యక్షుడికి మధ్య గ్యాప్ వచ్చిందని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న ఈ సందర్భంలో ఆయన ఆ విషయం మీద కూడా స్పందించారు. నాకు ముఖ్యమంత్రికి ఎక్కడ గ్యాప్ లేదు, మేమిద్దరం కూడా చాలా మంచి మిత్రులు అని చెప్పి కూడా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ప్రధానంగా ఇక్కడ ప్రభుత్వ పరంగా ప్రభుత్వము, ఇటు పార్టీ పరంగా పార్టీ దేనికి అది పనులు చేసుకుంటా పోతుందని చెప్పేసి పీసీసీ అధ్యక్షుడు చెప్పారు. అయితే నిర్ణయాలు తీసుకునే విషయంలో ఏదైనా కానీ భేదాభిప్రాయాలు అయితే ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఆ భేదాభిప్రాయాలను సమన్వయంతో ముందుకు తీసుకెళ్తాం. కానీ ఆ చిన్న అభిప్రాయ భేదాలను తీసుకొని నాకు ముఖ్యమంత్రికి గ్యాప్ ఉండదన్న భావన, ఆ ప్రచారము చేయడం కరెక్ట్ కాదని చెప్పి కూడా మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. మేమిద్దరం చాలా సన్నిహితులము, అన్ని విషయాలలో కూడా కలిసిమెలిసిపోతున్నాము. అయితే పార్టీకి ప్రభుత్వానికి సంబంధం లేదన్న విషయాన్ని కూడా ఆయన కొట్టివేశారు. పార్టీ ప్రభుత్వం రెండు కూడా సమన్వయంతో ముందుకు వెళ్లాల్సిన పరిస్థితులు ఉంటాయని చెప్పారు. అయితే నిన్న జరిగిన జూమ్ మీటింగ్లో ఎస్ఐఆర్ సక్రమంగా చేయలేదన్న భావనతో ముఖ్యమంత్రి కావచ్చు, అట్లా పీసీసీ అధ్యక్షుడు కావచ్చు, ఇన్ఛార్జ్ మంత్రుల మీద, అదేవిధంగా పార్లమెంటు అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీల మీద కూడా తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ విషయాన్ని ప్రస్తావించగా ఎస్ఐఆర్ విషయంలో క్షేత్రస్థాయిలో మరింత చేయాల్సి ఉంది, మరింత చేయాలి. లేదంటే కూడా గతంలో ఆయా రాష్ట్రాలలో జరిగిన నష్టం ఇక్కడ కూడా తెలంగాణలో జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే 73-74 లక్షల ఓట్లకు సంబంధించి పూర్తిగా నమోదు కాలేదు. మరొక 30-34 లక్షల ఓట్లు సంబంధించి అనుమానాస్పదంగా ఉన్నాయి. అంటే 1 కోటికి పైగా ఓట్లు సంబంధించి లెక్కాపత్రాలు లేవు. కాబట్టి ఇప్పుడైనా పరిశీలనలు అయినప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు మరింత చురుగ్గా పనిచేయాలి. ఆ చురుగ్గా పనిచేసేటట్టుగా అట్లా అసెంబ్లీ ఇన్ఛార్జీలు కానీ, పార్లమెంట్ ఇన్ఛార్జీలు కానీ, ఆయా ఉమ్మడి జిల్లాల మంత్రులు కానీ పూర్తి స్థాయిలో ఎస్ఐఆర్ మీద దృష్టి కేంద్రీకరించాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం. దానికి సంబంధించి ఆయా మంత్రులు కూడా చొరవ చూపుతారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేశారు. మరొక వైపు గ్రాడ్యుయేషన్ ఎన్నికలకు సంబంధించి ముందు నుంచే సమాయత్తం అవుతున్నారు. ఈ గ్రాడ్యుయేషన్ ఎన్నికలకు సంబంధించి 2 గ్రాడ్యుయేషన్కు సంబంధించి 2 ఎమ్మెల్సీలకు సంబంధించి ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ఈ రెండింటికి సంబంధించి ఏ కులాలకు సంబంధించి ఎన్నిక చేస్తారు ఏంటని ఆయన అడగ్గా
గ్రాడ్యుయేషన్ ఎన్నికలకు సంబంధించి కులాలకు మతాలకు సంబంధం లేదు. ఎవరైతే గెలిచేదానికి అవకాశం ఉందో వాళ్ళకు సీట్ ఇచ్చేటట్టుగా మేము నిర్ణయం తీసుకున్నాం. కోఆర్డినేషన్ కమిటీలో కూడా దీనికి సంబంధించి చర్చించి ఏఐసిసి కూడా మాట్లాడిన తర్వాతనే మేము ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్తున్నారు. ఇక్కడ కులాలకు కానీ లేకపోతే మతాలకు కానీ ఆపాదించాల్సిన అవసరం లేదని చెప్పి కూడా స్పష్టం చేశారు. ఇప్పటికే ఆయా ఉమ్మడి జిల్లాల మంత్రులకు చెప్పాము. ఒక్కొక్క ఉమ్మడి జిల్లా నుంచి ముగ్గురేసి అభ్యర్థుల లెక్కన వాళ్ళందరితో జాబితాలు తెప్పించుకున్న తర్వాత ఫిల్టర్ చేసి మొత్తం అభ్యర్థి ఎవరైతే గెలిచేదానికి స్కోప్ ఉందో వాళ్ళని ప్రకటిస్తాము. అయితే ఇప్పటికే ఉమ్మడి జిల్లాల మంత్రులకు ఇన్ఛార్జి మంత్రులకు చెప్పాం కాబట్టి దానికి సంబంధించి ఇంకా వివరాలు రావాల్సి ఉంది. ముఖ్యమంత్రి అమెరికా పర్యటన అయిపోయి వచ్చే లోపల ఇదంతా కూడా ఈ అభ్యర్థులకు సంబంధించి పూర్తిగా ఒక కొలికి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి కూడా మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. మొత్తం మీద ప్రభుత్వము పార్టీ రెండు కూడా సమన్వయం చేసుకొని ముందుకెళ్తాయి. ఎక్కడా కూడా అసంతృప్తి అనేది లేదు. చిన్న తేడాలు ఉంటే కూడా వాటన్నిటిని కూడా సవరించుకుంటాము. ఎమ్మెల్యేల్లో కొంత అసంతృప్తి ఉన్నదన్న భావన కూడా పిసిసి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు అది ఉండడం సహజము. పూర్తిగా నిధులు పరిపుష్టిగా లేవు కాబట్టి గత ప్రభుత్వము అప్పుల్లో ముంచిపోయింది కాబట్టి మేము నిధులు కేటాయించే పరిస్థితులు లేవని చెప్పారు. మరొక వైపు బిల్లుల చెల్లింపులో పెద్ద ఎత్తున కమిషన్లు దండుకుంటున్నారు. దాని మీద పార్టీ పరంగా మీరు ఎవరు కూడా స్పందించడం లేదన్న విషయాన్ని తీసుకొచ్చినప్పుడు బిల్లుల విషయంలో విమర్శలు వస్తున్న విషయాన్ని కూడా ఆయన దృష్టికి తీసుకున్నప్పుడు అలాంటి ఏమీ లేదు. బిల్లులు ఇవ్వడంలో కొంత జాప్యం జరుగుతుంది. ఆ జాప్యాన్ని కూడా పూర్తిగా సమస్యపోయేటట్టుగా చేస్తాము. ఆర్థిక వనరులు పూర్తి స్థాయిలో లేనందునే అవన్నీ వస్తున్నాయని చెప్పి కూడా మహేష్ కుమార్ గౌడ్ ఇలా అనేక అంశాలు ఆయన ప్రస్తావన చేశారు. మరొక వైపు ఈ చైర్మన్లకు సంబంధించి కానీ లేదంటే పార్టీ పదవులకు సంబంధించి వీలైనంత తొందరగా చర్యలు తీసుకుంటా వాటికి సంబంధించి ప్రకటన చేస్తారు. వర్కింగ్ ప్రెసిడెంట్లు కూడా ఎంపిక దాదాపు పూర్తయిందని చెప్పి కూడా పిసిసి అధ్యక్షుడు చెప్పారు. ఓవర్ టు స్టూడియో.